నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బెంగాల్లో మళ్ళీ ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్ జరిగింది. ఆదివారం నాడు ఫలితాలు వెలువడినాయి. బీజేపీ అక్కడ హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారి బెంగాల్లో ఆ నియోజకవర్గం గెలుచుకుంటమే కాకుండా 1,00,000 ఓట్ల మార్జిన్ పైన విజయం సాధించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం సువేందు అధికారి తన మొదటి పరీక్షల్లో సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. ఎందుకంటే గెలిపే కాదు, 1,00,000 మెజారిటీ ఇవ్వాలని ఆ నియోజకవర్గ ప్రజలను కోరాడు. 1,09,000 మెజారిటీతో అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడు. దాంతో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బలం 208కి పెరిగింది. టీఎంసీ 80 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, కమ్యూనిస్టు 1 స్థానంతో ఉంది. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీలో బలాబలాలు 2024 లోక్సభ ఎన్నికల్లో మనం చూస్తే ఫాల్తాలో చాలా క్లియర్గా టీఎంసీ అభ్యర్థికి 1,85,000 ఓట్లు, బీజేపీ కేవలం 15,263 ఓట్లు మాత్రమే సాధించింది. చాలా అప్పుడు బీజేపీ సింబలే కనపడకుండా మొత్తం టేప్స్ అంటించేశారు ఈవీఎం మీద. పూర్తిగా రిగ్గింగ్ జరిగింది, చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు అసెంబ్లీ ఈ రీపోల్లో ఫాల్తాలో బీజేపీకి ఓట్లే 1,49,000 వచ్చినాయి. టీఎంసీ కేవలం 7,783 ఓట్లు మాత్రమే సాధించింది. అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్ళంతా ఈ డైమండ్ హార్బర్ మాదే, మీ జీవితకాలం సరిపోదు, గుజరాత్ బ్యాచ్ కానీ లేకపోతే ఎంటైర్ యూనియన్ ఆఫ్ ఇండియా మీరందరూ కదిలొచ్చిన ఎలక్షన్ కమిషన్లు ఎంతమంది వచ్చినా కూడా డైమండ్ హార్బర్లో నన్ను ఇంచు కూడా కదిలించలేరు అని అభిషేక్ బెనర్జీ స్టేట్మెంటు. జహంగీర్ ఖాన్ లాంటి వాళ్ళంతా కూడా తనకి తాను పుష్పాను పిలుచుకుంటూ స్మగ్లింగ్లో వీటిల్లో, అట్లాగే చాలా క్రైము, పూర్తిగా హిందూస్ మీద దాడి, వీటన్నిటి మీద అలాంటి అభ్యర్థేమో విత్డ్రా చేసుకున్నాడు. అభిషేక్ బెనర్జీ తను ఎంత ఎరగంటగా స్టేట్మెంట్స్ ఇచ్చాడో ఈరోజు అక్కడ కూడా పత్తా లేకుండా కనుమరుగయ్యాడు. దాదాపు అభిషేక్ బెనర్జీ పొలిటికల్ లైఫ్ కూడా ఎండ్కి వచ్చిందని చెప్పచ్చు మనం. డైమండ్ హార్బర్ మోడల్ మొత్తం కూడా క్లీనప్ అయిపోతుంది బీజేపీ అక్కడ గెలవటంతో. చాలా అద్భుత విజయం. చాలామంది ఎప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో చాలా రాష్ట్రాల్లో మాట్లాడుతూ ఉంటారు, ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, ఎలా గెలుస్తుంది బీజేపీ, అస్సాం గురించి. అట్లాగే బెంగాల్ ఎన్నికలప్పుడు కూడా చాలామంది 30% ముస్లిమ్స్ ఉన్నారు, కన్సాలిడేట్గా ఒక పార్టీకి పడుతుంది ఇలా అంటూ మాట్లాడారు. ఈరోజు కూడా మనం ఫలితాలు చూస్తే అక్కడ కూడా ముస్లిమ్స్ 33% పైన ఓటర్స్ ఉన్నారు, కానీ హిందూస్ మిగతా 67% టోటల్గా బీజేపీకి వేశారు. ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి వెళ్ళాలా హిందూస్కి సంబంధించి. ముస్లిమ్స్ కూడా టీఎంసీకి ఎట్లాగూ రూలింగ్లో లేదు అని ఈసారి వాళ్ళు కమ్యూనిస్ట్ సిపిఎంకి మద్దతు తెలిపారు. అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదు, టీఎంసీకి ఓటే లేదు, కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఎంకి ముస్లిమ్స్ ఈసారి అక్కడ ఓటేశారు. ఏదైనా హిందూ ఓట్స్ పూర్తిగా కన్సాలిడేట్ అయినాయి, అట్లాగే ముస్లిం ఓట్స్ ఏమో అటు కన్సాలిడేట్ అయినాయి. సో హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అవుతే ఫలితాలు ఎలా ఉంటాయనేది బెంగాల్ చాలా క్లియర్గా ఈసారి మొన్న ఎన్నికల్లో అందరం చూసాము. అట్లాగే ఫాల్తా నియోజకవర్గంలో కూడా మనం చాలా క్లియర్గా చూసాం. బీజేపీకి జీవితకాలం సరిపోదు నన్ను ఓడించడానికి ఫాల్తాలో ఉన్న అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం ఆయనంతా కూడా మధ్యాహ్నంకే ఫలితాలు వెలువడినాయి. మళ్ళీ కొత్త స్టోరీ అందుకున్నాడు, ఈవీఎం అని. ఇదంతా ఇన్ని సంవత్సరాలు టీఎంసీ అక్కడ నడిపిన అరాచకం వీటన్నిటికీ కూడా ఎండ్ పడిందని చెప్పచ్చు. బెంగాల్ ప్రజలు హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కలకత్తా లాంటి చోట కూడా అర్ధరాత్రి మహిళలంతా కూడా ఫ్రీగా తిరుగుతున్నారంటే బీజేపీ ఎంత వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నది చెప్పచ్చు. మమతా బెనర్జీ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పడిపోగానే మేము ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాము, ఎవరిని వదలమంటూ కూడా ఈ ఫాల్తా నియోజకవర్గం ఫలితాలు వచ్చాక ఆమె మాట్లాడడం ఇంకా ఆమె ఎరగంటగానే ఉంది. ఆమెకి మొన్న ఎన్నికల ఫలితాలు ఏం గుణపాఠం నేర్పించలేదా అనిపిస్తోంది. ప్రస్తుతం ఒక థర్డ్ ఫ్రంట్ వైపుకి కొన్ని పార్టీలన్నీ చూస్తున్నాయి మమతా బెనర్జీని ప్రొజెక్ట్ చేయడానికి. మమతా బెనర్జీ ఆ థర్డ్ ఫ్రంట్ లీడ్ చేయడం కోసమే ఈ స్టేట్మెంట్స్ అన్నది విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా కూడా బెంగాల్లో హిందూస్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారు.
ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎన్రోచ్మెంట్స్ వీటన్నిటిని కూడా సీఎం శువెందు అధికారి దగ్గరుండి ఒక్కొక్కటి క్లీనప్ చేస్తున్నారు. బెంగాల్ క్లీనప్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దీనికి అంతటికీ కారణం బెంగాల్లో హిందూ ఓటర్స్ చాలా ధైర్యంగా ముందుకొచ్చి మంచి డెసిషన్ తీసుకొని తృణమూల్ కాంగ్రెస్కి ఎక్కడ భయపడకుండా గూండాయిజంకి బీజేపీ వైపు చూశారు. అదే బెంగాల్ మార్పుకి త్వరలోనే మనం చూడబోతున్నాం. డెవలప్మెంట్ వైపుకి బెంగాల్ దూసుకెళ్ళబోతోంది. థ్యాంక్ యూ.